థ్యాంక్ యూ సార్. శ్రీ కేపీ వివేకానంద గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2 BHK సంబంధించి అధ్యక్ష ఇది కుత్బుల్లాపూర్ మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే దాదాపు 13,000 ఇండ్లు మన గతంలో మంజూరై 8,000 అంటే 9,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. దుందిగల్ 2 BHK బహదూర్పల్లి నిజాంపేట్ కైసర్ నగర్ పోచంపల్లి గండిమేసమ్మ కైసర్ నగర్ బహదూర్పల్లి అదేవిధంగా గాగిలపూర్ బోరంపేటలో పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అంటే ఈ యొక్క సమస్య మీ వారి దృష్టికి తీసుకురావాలి కాబట్టి అధ్యక్ష ఈ యొక్క అన్ని హైరైజ్ ఉన్న అపార్ట్మెంట్స్ కాబట్టి అక్కడ వాళ్ళకి మెయింటెనెన్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కిందంతా కూడా కమర్షియల్గా షట్టర్స్ కట్టించి వాటిని ఆక్షన్ చేసి ఆ వచ్చినటువంటి లీజ్ ఆ ఒక డబ్బులతోని ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి STP మెయింటెనెన్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి ఇట్లా కామన్ ఎమ్యూనిటీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ గురించి ఆ కమర్షియల్ ప్రాపర్టీస్ని అన్ని కూడా షట్టర్స్ కట్టడం జరిగింది అధ్యక్ష. అయితే నేను హౌసింగ్ MD గారితో మాట్లాడినప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగానే దాన్ని ఆప్షన్ పెడతామని చెప్పారు అధ్యక్ష. అయితే క్యాబినెట్ నిర్ణయం అయ్యింది. అయితే ఇప్పుడు ఏమంటారంటే షట్టర్స్ని సేల్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. సేల్ కాకుండా లీజ్కి ఇస్తే డబ్బులు, ఎందుకంటే సేల్ చేస్తే ఆ డబ్బులని తీసుకుపోయి ఎక్కడ పెడతారు, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ చిన్న సమస్య వచ్చినా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోవాల్సి వస్తుంది అధ్యక్ష. లోకల్ మున్సిపాలిటీలేమో మాకు సంబంధం లేదు, మీరు హౌసింగ్ వాళ్ళు చూసుకోవాలని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. అక్కడ ఏమైపోయిందంటే లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు మీ మెయింటెనెన్స్ మాకు సంబంధం లేదు, మీరు హౌసింగ్ మాట్లాడుకోవాలి, కలెక్టర్ గారి దగ్గర మాట్లాడాలని చెప్తుంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉన్నది. దయచేసి నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ షట్టర్స్ సంబంధించినటువంటి ఆ రెవెన్యూ, ఎందుకంటే STP మెయింటెనెన్స్ లేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, లిఫ్ట్లు మెయింటెనెన్స్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనిపైన మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ మెయింటెనెన్స్ STP ఇప్పుడు ఏమైపోయిందంటే హౌసింగ్ బోర్డు నుంచి లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఏమో ఈ పెద్ద మెయింటెనెన్స్ మీ మీద చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా మున్సిపల్ MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కి వచ్చేసింది కాబట్టి కమిషనర్ గారికి కానివ్వండి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసి దాని పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్టయితే, ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తున్నది కాబట్టి ఆ ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని దయచేసి మీరు చేయాల్సింది కోరుతున్నారు. రెండోది అధ్యక్ష 10% ఇవన్నీ ఏంటంటే 13,000 ఇండ్లు కట్టినారంటే కుత్బుల్లాపూర్ అంటే ప్రతి నియోజకవర్గానికి 4,000 చొప్పున 5,000 చొప్పున ఇండ్లు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడ అర్బనైజ్ ఉన్నటువంటి ప్లేస్ లేని ప్రాంతాలు సికింద్రాబాదు సనత్ నగర్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు అటు కుకట్పల్లి షేలింగ్ చాలా మంది మా దగ్గరకు వచ్చినారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజల రోజు ఇబ్బంది పడ్డారు. మా ఊర్లో ఇల్లు కడుతున్నారు, మా ఊళ్ళకి ఇల్లు ఇవ్వకుండా హైదరాబాద్ ఇల్లు ఇచ్చేస్తారని చెప్పి రోజు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పెద్దలు KCR దగ్గరికి మరి మంత్రి గారి దగ్గర KTR గారి దగ్గర పోతే 10% లోకల్ ఎక్కడైతే రెవెన్యూ విలేజ్ వస్తుందో ఆ విలేజ్ గ్రామంలో ఉన్నటువంటి పేదవారు, ఆ గ్రామంలో మండలంలోని పేదవారిని గుర్తించండి, దరఖాస్తులు తీసుకొని వారికి లాటరీ పద్ధతులు ఇవ్వమని చెప్పినారు అధ్యక్ష. ఆ 10% ఇల్లు ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నాయి. దయచేసి ఆ లోకల్గా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారికి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ 99 రోజుల కార్యక్రమం ముందు దాంట్లో నిర్ణయం తీసుకుని ఇవ్వాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష. దరఖాస్తులు మీరు చెప్పినట్టుగా 1,22,000 ఇండ్లు మీరు పూర్తి చేశారు, ఇంకా పనులునే దాంట్లో మా దగ్గర బోరంపేట గాగిలపూర్లో పనులు నడుస్తూ ఉన్నాయి, దాన్ని త్వరగా పూర్తి చేయాలి. దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత గౌరవ మరి మంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మా హైదరాబాద్ నగరానికి కొత్త ఇండ్లు ఎన్ని మంజూరు చేశారో చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మందుల సామీర్.